వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. భారతదేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గురించి మనందరం మాట్లాడుకునేటోళ్ళం. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు ప్రతి రాష్ట్రానికి సీఎం అయితే బాగుండు, అలాంటి సీఎంస్ రావాలి అని కోరుకునే వాళ్ళం. ఇప్పుడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ని మించి ఒక్కొక్కరు యాక్షన్ తీసుకుంటున్నారు, బుల్డోజర్స్ని దింపుతున్నారు. జాతీయ భావజాలం, దేశం ముఖ్యం, కులమతాలన్నిటికంటే కూడా ఒక భారతీయుడు అనే తత్వం ముఖ్యం. ఇక్కడ ప్రాంతీయవాదము లేకపోతే ఇంకొకటి అంశం కంటే కూడా జాతీయవాదం ముఖ్యం. నేను భారతీయుడిని అని గర్వపడటం ముఖ్యం. అలాంటి విద్య రావాలి, అలాంటి వ్యవస్థలు రావాలి, అలాంటి ప్రక్షాళన జరగాలి. ఇక్కడ రౌడీయిజానికో గుండాయిజానికో లేకపోతే మత ప్రాతిపదికన రాజకీయాలు చేయడానికో ఎట్టి పరిస్థితిలో కూడా కుదరదు, కాలం చెల్లిపోయింది అంటూ ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించిన సీఎంలు తయారవుతూ వస్తున్నారు. మనం చూస్తున్నాం. నిన్నగాక మొన్నొచ్చిన సువేందు అధికారి పశ్చిమ బెంగాల్కి సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలు, ఇక అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తీసుకుంటున్న నిర్ణయాలు, అలాగే మధ్యప్రదేశ్కి సంబంధించిన సీఎం తీసుకుంటున్న నిర్ణయాలు, మహారాష్ట్రకి సంబంధించిన సీఎం తీసుకుంటున్న నిర్ణయాలు, ఇప్పుడు ఉత్తరాఖండ్కి సంబంధించి పుష్కర్ సింగ్ ధామి తీసుకున్న నిర్ణయం సంచలనం అని చెప్పొచ్చు. ఇక ఉత్తరాఖండ్లో ఈ మదర్సా బోర్డులు ఏవైతే మదర్సాల ద్వారా నడపబడుతున్నాయో ఆ పాఠశాలన్నిటి పని ఖేల్కతం దుకాన్ బంద్, వాటన్నిటిని జూలై 1వ తారీఖు నుంచి క్లోజ్ చేయబోతున్నారట. దీనికి సంబంధించిన వార్తను కూడా మనం చూడొచ్చు. ఇది ఆర్గనైజర్లో వచ్చింది. దీన్ని నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను మీ అందరికీ అర్థం అవ్వడం కోసం. ఉత్తరాఖండ్ ఎండ్స్ మదర్సా బోర్డ్ ఎరా, న్యూ మైనారిటీ ఎడ్యుకేషన్ అథారిటీ టు టేక్ ఓవర్ ఫ్రమ్ జూలై 1. అంటే ఏదైతే ఉత్తరాఖండ్లో ఇప్పటి వరకు మదర్సాలు నడుస్తూ వస్తున్నాయో ఆ మదర్సాలకు సంబంధించి శకం ముగిసిపోయింది. ఇప్పుడు మైనారిటీలకు సంబంధించి విద్యా ప్రాధికార సంస్థ బాధ్యతలు చేపట్టనుంది అని కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి చూసినట్లయితే మైనారిటీ విద్యా పరిపాలనలో ఒక కీలకమైన అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి. ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాష్ట్రంలో మైనారిటీ విద్యలో ఒక భారీ పునర్వ్యవస్థీకరణను ప్రకటించింది. జూలై 1, 2026 నుంచి ప్రస్తుతం ఉన్న ఉత్తరాఖండ్ మదర్సా బోర్డు పనిచేయడం ఆగిపోతుంది. అంటే ఇక మదర్సా బోర్డులు అనేవి ఉత్తరాఖండ్లో ఉండవు. మొత్తం 450 నమోదిత మదర్సాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వాటంతట అవే క్లోజ్ కాబోతున్నాయి. ఉత్తరాఖండ్ స్టేట్ అథారిటీ ఫర్ మైనారిటీ ఎడ్యుకేషన్ అనే కొత్తగా ఏర్పాటు చేసిన ఒక గొడుగు సంస్థలో ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. మరి ఇలాంటి ప్రక్షాళన తీసుకురావాల్సిన అవసరం ఏంటి అనంటే, ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కొన్ని మదర్సాలలో అక్రమ నోట్లు ప్రింటింగ్ చేయడం, అక్కడ అఘాయిత్యాలు జరగడం, దేశ వ్యతిరేక కుట్రలకు ప్లాన్ చేయడం, ఆయుధాలు దొరకడం, పిల్లలలో దేశభక్తి కంటే మతపరమైన బోధనలను నింపి వాళ్ళను భావి భారత పౌరులుగా కాకుండా ఒక మత ఉగ్రవాదులుగా తయారు చేయడం. కొన్ని మదర్సాల విషయంలో పట్టుబడ్డాయి. కొంతమంది మౌలీలకు సంబంధించి కేసులు కూడా నమోదయ్యాయి. అంతేకాదు మదర్సాలలో సంఖ్యను చూపించడం ద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ వస్తాయని అన్య మతాలకు సంబంధించిన వాళ్ళను కూడా మదర్సాలలో తీసుకొచ్చి విద్యాబోధన చేయడం, ఇలాంటి అనేక దాష్టికాలు మదర్సాలకు సంబంధించి బయటపడ్డాయి. ఉత్తరాఖండ్ అంటే దేవభూమి అని చెప్తూ ఉంటాం. ఇలాంటి దేవభూమిలో ఈ మత విద్వేషాలు కానీ దేశ వ్యతిరేక శక్తులు కానీ ఇలాంటివి పెరగకుండా ఉండాలి అని అంటే మత విద్య కంటే కూడా జాతీయ విద్యా విధానం అనేది రావాలి. ఆ నేపథ్యంలో మార్పులను చేయాల్సిన అవసరం ఉంది అని దీనికి సంబంధించి కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ప్రధాన విద్యా వ్యవస్థలో ఈ మైనారిటీ స్కూల్స్ అన్నిటి ఏవైతే మదర్సాలు ఉన్నాయో ఆ మైనారిటీ స్కూల్స్ మదర్సా అనేది పూర్తిగా క్లోజ్ చేసేసి ఆ 420 స్కూల్స్ కి సంబంధించి రిజిస్ట్రేషన్ అంతా క్యాన్సిల్ చేసేసి ఇక మదర్సాలు ఉండవు. వాటి స్థానంలో ప్రాథమిక, మాధ్యమిక మరియు ఉన్నత మాధ్యమిక పాఠశాలలు పనిచేస్తాయి. వీటి వల్ల ఏంటి ప్రయోజనము అనంటే, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అధ్యక్షతన జరిగిన ఉత్తరాఖండ్ మంత్రివర్గం ఉత్తరాఖండ్ మైనారిటీ విద్యా చట్టం 2025 సెక్షన్ 19 కింద రూపొందించిన ఉత్తరాఖండ్ మైనారిటీ విద్యా సంస్థల గుర్తింపు నియమావళి. అది ఏంటి ముఖ్య నిబంధనలు అంటే 6 మైనారిటీ వర్గాలు గుర్తించబడ్డాయి. అవి ఏంటంటే ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు మరియు పార్షిలు. ఇక విద్యా సంస్థలు నిర్దేశిత ప్రభుత్వ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. గుర్తింపు 3 సంవత్సరాల పాటు చెల్లుబాటులో ఉంటుంది. అంటే మేము ఈ మైనారిటీ స్కూల్స్ నడపాలి అనుకుంటున్నామంటే వాళ్ళు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చేసుకోగానే వాళ్ళు లైఫ్ లాంగ్ స్కూల్ని నడపడానికి పర్మిషన్ ఇవ్వరు. 3 yearsకి మాత్రమే పర్మిషన్ ఇస్తారు. ఒకవేళ ఆ 3 years పర్మిషన్ అయిపోతుంది అనుకునే ముందు 3 నెలల ముందు మళ్ళీ దాన్ని రీషెడ్యూల్ చేసుకోవాలి. దాని ద్వారా ఏమవుతుందంటే స్కూల్స్ తనిఖీ చేయడం కానీ, వాటిలో ఎలాంటి విద్య జరుగుతోందని కానీ, లేకపోతే అక్కడ అవసరాలు ఎలా ఉన్నాయి, విద్యార్థుల ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, వీటన్నిటిని తనిఖీ చేసి మళ్ళీ దాన్ని రెన్యువల్ చేస్తారనమాట.
అధికారులు మైనారిటీ హోదా, భూ యాజమాన్యం, ఆర్థిక సాధ్యాసాధ్యాలు, సిబ్బంది అర్హతలు మరియు సామాజిక సామరస్యం పట్ల నిబద్ధతను అంచనా వేస్తారు. అవసరమైనప్పుడు భౌతిక తనిఖీలు కూడా నిర్వహిస్తారు. ఉల్లంఘనలు జరిగిన పక్షంలో సరైన విచారణ అనంతరం గుర్తింపును రద్దు చేయొచ్చు. దానికోసమే 3 సంవత్సరాలు ఇస్తుండ్రు. ఈ 3 సంవత్సరాల్లో అక్కడ ఫ్యాకల్టీ బాగాలేకపోయినా, వసతులు బాగాలేకపోయినా, నిబంధనలను ఉల్లంఘించి అక్కడ విద్యాబోధనలు చేస్తున్నా, మతపరమైన విద్యాబోధనలు చేసి పిల్లల్ని రెచ్చగొడుతున్నా, ఇలాంటివి ఏ ఉన్నా కూడా వాటిని క్యాన్సిల్ చేస్తారు. ఇక రాష్ట్రంలో 452 నమోదిత మదర్సాలు 2 దశల ప్రక్రియలకు లోనవుతున్నాయి. ఉత్తరాఖండ్ పాఠశాల విద్యా బోర్డు నుంచి అధికారిక అనుబంధాన్ని పొందడం, కొత్త నిబంధనల ప్రకారం ఉత్తరాఖండ్ రాష్ట్ర మైనారిటీ విద్యా ప్రాధికార సంస్థ నుండి గుర్తింపును పొందడం. ఏదేమైనా కానీ పుష్కర్ సింగ్ ధామి తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు కావాల్సింది మతపరమైన విద్య కాదు, విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే విద్య, భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే విద్య. అలాగే విద్య అనేది మంచి గుణాలని, మంచి ప్రవర్తనని, ఒక సన్మార్గంలో నడవడానికి ఉపయోగపడాలి, ఒక జ్ఞానవంతుని తయారు చేయడానికి ఉపయోగపడాలి. కానీ ఒక అజ్ఞానవంతుణ్ణి, మత మౌఢ్యుణ్ణి తయారు చేయడానికి విద్యా సంస్థలు ఉపయోగపడకూడదు. కాబట్టి మదర్సాల విషయంలో ఇలాంటి యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అనేది చాలా క్లియర్ గా చెప్పారు. ఏదేమైనా జూలై 1 నుంచి ఉత్తరాఖండ్ లో మదర్సా అనే పేరు వినిపించదు. మరి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతనందించండి. ఆర్థికంగా మీ సపోర్ట్ ఈ రోజు చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.